తినలేని బియ్యం, తినటానికి పనికిరాని బియ్యం, మంచి క్వాలిటీ తిండి తినాలి. అందుకనే మీకు 2500 నుంచి 3500 రూపాయలు నేను మీ అకౌంట్స్ లో పడేలాగా, ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టుగా అన్ని వేలు ఇచ్చేస్తాం, ఇన్ని వేలు ఇచ్చేస్తామంటే ఒక సీజన్కి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఒక్కొక్కరు డ్వాక్రా మహిళకి ఇచ్చేస్తామని. అది వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఇవ్వచ్చు కదా, ఆఖరి 3 నెలలు ఎందుకు ఇవ్వాలి మీరు? అంటే మనల్ని మోసం చేస్తున్నారు, మనల్ని మభ్యపెడుతున్నారు. ఈ మాయ మాటలు అడగండి. నేను చెప్తున్నాను, నేను కొండపై నుంచి అద్భుతాలు చేస్తానని చెప్పను, మీకు నవరత్నాలు ఇస్తానని చెప్పను. ఒకడైతే చెప్పగలను, నేను మీకు అండగా ఉంటాను. మా ఆడపడుచులకి 2500 నుంచి కుటుంబ కార్డును బట్టి 3500 వరకు మీ అకౌంట్స్ లో జమ చేసి ఏర్పాటు చేయిస్తాం. అలాగే ముఖ్యంగా ఆడపడుచులకి, ఆడపిల్లలకి మీకు ఆకతాయిలు బెడద గాని మానవ ప్రాణాలకి భద్రత కలిగించే చాలా బలమైన పోలీస్ వ్యవస్థని, నిఘా వ్యవస్థని, ఎందుకంటే ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంటి నుంచి వచ్చే వరకు క్షేమంగా ఉండే చాలా బలమైన చట్టాలు నేను తీసుకొస్తాను. ఎవరన్నా సరే ఆడపిల్లల జోలికొస్తే ఒక అన్నగా చెప్తా ఉన్నాను, మా అక్క చెల్లెలు నేను కాపాడుకుంటాం. బలమైన చట్టాలను తెస్తాం. ఎవ్వరు, ఎందుకంటే మన ఇంట్లో ఆడబిడ్డని బయటికి వెళ్తే క్షేమంగా తిరిగిన రోజున ఏ తండ్రి ఏ తల్లి భయాలతో ఉండకూడదు. అందుకని అండగా ఉండే చట్టాలను తీసుకొస్తాను. అలాగే ఈ మధ్యన తెలుగుదేశం నాయకులు కానీ ముఖ్యంగా వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారంట, మేము తెలుగుదేశంతో అమ్ముడైపోయాం, కుమ్ముక్కైపోయామని, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నామని. బొత్స సత్యనారాయణ గారు, మీకు రైల్వే కోడ్ చెప్తున్నాం. విజయనగరంలో మిమ్మల్ని ఆడపడుచులు తరిమి కొట్టారు, ఇంకా నేను మర్చిపోలేదు. ఇంకోసారి మీరు తరిమి కొట్టించుకోవాలనుకుంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం మానేయండి. అలాగే మా క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు మీరు. నేను విజయనగరం వస్తాను, మీ సంగతి తేలుస్తాను విజయనగరంలోనే, గుర్తుపెట్టుకోండి. అలాగే జనసేన పార్టీ మన రైల్వే కోడూరులో చెప్తున్నాం, మొన్న కూడా చెప్పాను, మనం అక్కడున్న మన వామపక్షాలు సిపిఎంతో కలిసి జనసేన కలిసి పోటీ చేస్తుంది తప్ప ఈ తెలుగుదేశంతో కానీ వైసీపీతో కానీ మనం పొత్తు పెట్టుకోవట్లేదు. మనం ఒంటరిగా పోటీ చేస్తున్నాం. దీనికి నా మీద మీరందరూ ఇంత భరోసా పెట్టారు, యువత భరోసా పెట్టారు. నేను మీ నమ్మకాన్ని ఒమ్ము చేరి ఒకనే వెళ్తాను. మీరు ఎంత గెలిపిస్తారో పూర్తిగా ప్రభుత్వం ఇచ్చేంత మెజారిటీ ఇవ్వండి. మీరు ఎంత బలం ఇస్తే నేను అంతే బలంగా చట్టసభలకు వెళ్తాను. ఒక్క కౌన్సిలర్ పదవి లేకుండా, ఒక్క ఎమ్మెల్యే లేకుండా, ఒక్క కార్పొరేటర్ లేకుండా నేను ఈ రోజు ఒక మాట మాట్లాడితే ఆదోనిలో మాట్లాడితే ఆదోని ఈ రోజు గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ అయింది. అది మన బలం, అది జనసేన బలం. అలాంటిది మీరు నన్ను చట్టసభల్లోకి పంపించండి. మీ ఇంట్లో సమస్యలు నా సమస్యలు ఏమి